తిరుక్షేత్రాల రక్షణ సమితి అనేటువంటి హిందూ పరిరక్షణ సంస్థలు 2023లో ఆనాటి ఈవోకు ఫిర్యాదు చేశారు. సార్, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క బంగారు తాపడం గోవిందరాజస్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తున్నాయి. దీన్ని ఆపండి. బంగారు బదులు మీరు వేస్తున్నది నకిలీ బంగారు వేస్తున్నారు. దాదాపు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే గోవిందరాజస్వామి దేవాలయం పైన గోపురం పైన ఉన్నటువంటి దాదాపు 30 పవిత్రమైనటువంటి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు మీరు. ఇది కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వటం జరిగింది. ధర్మారెడ్డి పిడిచెవన పెట్టాడు. వైవి సుబ్బారెడ్డి ధిక్కరించాడు. నన్ను ఎవరేం చేస్తారని చెప్పేసి. నేను అడుగుతున్నాను ధర్మారెడ్డిని కానీ వైవి సుబ్బారెడ్డిని కానీ. జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అంటాడు కదా, మన జగన్మోహన్ రెడ్డి మా బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, ఆయన సూపర్ స్వామి. దాదాపు 40 సార్లు శబరిమలకి వెళ్ళాడు. ఆయన కన్నా గొప్ప భక్తుడు ఉంటాడా? అన్నమయ్య కన్నా గొప్ప భక్తుడు మా బాబాయ్ అని డబ్బా కొడతాడు కదా. అటువంటి సుబ్బారెడ్డిని అడుగుతున్నాను, అంత తొందరగా ఎందుకు ఆ విగ్రహాలని కూల్చవలసి వచ్చింది, ఎందుకు ధ్వంసం చేయవలసి వచ్చింది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ రోజు మనం చరిత్రలో చదువుకున్నాం, విదేశస్తులు వచ్చి మన దేశం పైన దండయాత్ర చేసి మన దేవాలయాలు దాడి చేసి ధ్వంసం చేశారని ఈరోజు మన కంటి ముందర చూశాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో అత్యంత పురాతనమైన దేవాలయాల పైన దాడి జరిగిందని. ఆ రోజు తిరుక్షేత్రాల రక్షణ సమితి వాళ్ళు ఫిర్యాదు చేశారు, 30 విగ్రహాలు ధ్వంసమయ్యిందనేసి. నేను ఒకటే అడుగుతున్నా ధర్మారెడ్డిని కానీ వైవి సుబ్బారెడ్డిని కానీ కరుణాకర్ రెడ్డి కానీ. ఓల్డ్ ఫోటోలో గోవిందరాజుల స్వామి దేవాలయం పైన ఉన్నటువంటి విమాన గోపురం పైన ఉన్నటువంటి విగ్రహాలు అదేం ఆషామాషి విగ్రహాలు కాదు, ఏదేదో ఉత్తపుణ్యాన్ని పెట్టిన విగ్రహాలు కాదు. అవి దేవేంద్రుడు, యముడు, కుబేరుడు, వరుణుడు, వేణుగోపాల స్వామి, గరుడ విగ్రహం 4, గోపుర తంగి 4, నరసింహస్వామి, వరాహస్వామి, నారాయణ స్వామి, వైకుంఠ నారాయణ స్వామి, అగ్ని, నైరుతి, ఈశానుడు, వాయువు అనేటువంటి 30 విగ్రహాలు ఉన్నాయి. ఈ రోజు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతున్నా ధర్మారెడ్డిని కానీ వైవి సుబ్బారెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ. ఎక్కడికి వెళ్ళినాయి ఇవి? ఈ విగ్రహాలు ఉన్నాయా లేదా అని మనం పరీక్షించడానికి కానీ పరిశీలించడానికి కానీ ఆయన ఏదో సూపర్ స్వామి అంటారు కదా వైవి సుబ్బారెడ్డిని. వైవి సుబ్బారెడ్డి వస్తాడా, లేకుంటే కరుణాకర్ రెడ్డి వస్తాడా, జగన్మోహన్ రెడ్డి వస్తాడా, లేకుంటే ధర్మారెడ్డి వస్తాడా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.